అన్నారు చెన్నైకి వెళ్తే రూమ్మేట్స్ వేరే ఉన్నారు వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఉన్నారా? ఇప్పుడు లేరు? లేరు పాపం. వాళ్ళంటే అదేనయ్యా, ఇప్పుడు దృఢచిత్తం ఇది అని ఇందాక మాట్లాడుకున్నామే. నువ్వు వెళ్ళిన పని ఏంటి, దాన్ని ఎంతవరకు సాధించాలి, ఎంతవరకు సాధిస్తున్నావు, నీ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. నేను చోట ఎక్కడో వాడాను, నేను తపన లేని ప్రతిభ కంటే ప్రతిభ లేని తపన గొప్పది. అంటే చాలా చదివేసావు, పెద్ద ఉద్దండ పండితుడు నువ్వు చదవని బుక్ లేదు, నీకు తెలియని మ్యాటర్ లేదు, నిన్ను అందరూ అయ్య బాబు పలానా వారండి, అయ్య బాబు అన్నీ తెలిసండి అనుకుంటున్నారు. నీకు తపన లేదు, నాకు అన్నీ తెలిసనే ఫీలింగ్లోనే ఉన్నావు. ఇంకొకడు ఉన్నాడు నాలాంటి వాడు, నాకేమీ తెలియదు, వాడి ముందు నేనెంత కంపారిజన్ కాదు, ఏమీ తెలియదు, ఈ మాత్రం తెలియకుండా నేను ఎలా చేయాలి, దీనికి సాధన చేయాలి, ఒక గంట ముందు లేవాలి, లేకపోతే ఇంకోటి వాడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఇలాగ నాకు తపన ఇదే ఉన్నప్పుడు ఇది గొప్పది. ఆ ప్రతిభ కంటే ప్రతిభ ఉండి ఏం చేసుకుంటావు, నువ్వు దాన్ని స్టోర్ చేసేసావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు తప్ప తపన లేదు, యూటిలిటీ కరెక్ట్గా లేదు. నీకేం తెలియదు అనుకోవడంలో, ఈ తపనలో నువ్వు ఎక్కువ కృషి చేస్తున్నావు, ఏదో చేయాలనే. ఇప్పుడు వాడు ఉపవాసం ఉన్నట్టు కార్తీక సోమవారం ఏదో శివరాత్రి నాడు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు ఉపవాసం ఉన్నాడు, ఒకడు ఉపవాసం లేడు. ఉపవాసం ఉన్నవాడి కంటే లేనివాడు పుణ్యం వచ్చిందట. అదే మెక్కి తింటే వాడికి ఎలా వచ్చిందంటే, ఉపవాసం ఉన్నవాడు ఇంకా గంట అయింది, ఇంకా 13 గంటలు ఉండాలన్నమాట అన్నం తినాలంటే, తిండి అంతసేపు దృష్టి అంతా తిండి మీదే ఉంది. వాడికి దృష్టి అరే వాడు ఉపవాసం యథవ తిండి చేపలు నాకు నేను కూడా ఉండొచ్చు కదా, వీడి దృష్టి దేవుడి మీద, దేవుడు నాకు పుణ్యం ఏమిస్తాడని మనసులో వీడు కోరుకున్నాడు. అలాగా ఈ తపన ఉన్నవాడు ఏదో చేయాలి వాడి దృష్టి ఎంతసేపు అట్లా నిత్య విద్యార్థిగా ఉంటాడు, నాకేం రాదనుకుంటే, నాకు అన్నీ వచ్చి అనుకుంటే అన్నీ వచ్చి ఇంకేం చేయాలని రిలాక్స్ అయిపోతాడు అని నా ఫీలింగ్. కమింగ్ టు ది పాయింట్, నువ్వు అడిగిన టిపికల్ క్వశ్చన్, చెన్నై బ్యాచ్ వాళ్ళకి ఇంత తపనతో వచ్చిన బ్యాచ్ కాదు వాళ్ళు. ఏదో నా మొహం బాగుందని వాళ్ళు అందరూ అన్నారు, మా నాన్న డబ్బులు ఇస్తాడు, నేను మంచి చేస్తాను, చచ్చినట్టు ఉద్యోగాలు అవకాశాలు అవే వస్తాయి, రాకపోతే మా నాన్న చేతే సినిమా తీస్తాను, ఇలాంటివేవో ఉంటాయి. వాళ్ళ లెక్కలు ఏంటో నాకు తెలియదు. అది అంత ఉపరితలం పైన బాగుంది అనుకునేదే, చెట్టు కొమ్మలు చూసుకోవడం ఇది తప్ప అసలు దానికి వేరుందా, కింద ఏంటి, మనం ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాం. అందుకని ఇవాళ కూడా నేను మళ్ళీ కమింగ్ టు ది అవాల్ట్ బ్యాచే కాదు, ఇవాల్ట్ బ్యాచ్ కూడా కొందరిని చూస్తే నాకు అనిపిస్తుంటుంది, ఒక ప్రవాహంలో వాళ్ళు, మనం కూడా వెళ్ళిపోవాలి సినిమాల్లోకి, అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు సినిమాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళుగా ఊహించుకుంటారు. వాడు ఎల్బి శ్రీరామ్ వమ్మేట్లు అని వంకరగా మాట్లాడేసాడు, యాక్టర్ అయిపోయాడు. మనం ఇంత కష్టపడి వంకరగా కాదు నిలువుగా మాట్లాడుతున్నాం, మనం అవ్వట్లేదేంటి అనే ఆలోచనే తప్ప, నిన్న రాత్రి బాగున్నాడు వాడు, తెల్లారేటప్పుడు యాక్టర్ అయిపోయాడు కావిడేసుకొచ్చి అనేదే తప్ప, వాడి స్ట్రగుల్ ఏంటి, వాడి ప్రయాణం ఏంటి, ఎన్ని మలుపులు తిరిగి, ఎంత గొంగళి సీతాకోక చిలుకలు అన్నీ అయ్యి ఇది వచ్చాడు, అది వాళ్ళకి తెలియదు. మనం ప్రతివాడికి చెప్తూ కూర్చోలేము, ఎలా కష్టపడ్డాను అలా అప్పటి రష్ అవర్ కూడా పడతాడు అంటాడు వాడికి చెప్తాడు. సో ఏదైనా సాధించడానికి అంత తపన పడాలి. నాకు ముందు నుంచి కూడా ఒక్కటే, అది పట్టరాదు నేను విడువరాదు. నేను ఏదైనా పని చేసే ముందు, ఇలాంటి టార్గెట్స్ పెట్టుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాను, మనకు అవసరమా అనవసరమా, చేయగలమా చేయలేమా, చేస్తే ఉపయోగమా, థ్యాంక్లెస్ జాబా, ఇందులో ఎవరిని నష్టపెడుతున్నాం, ఎవరిని ఇవన్నీ వీలైనంత వరకు అందరూ ఆలోచిస్తారు, నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను నేను అనుకుంటాను, నాకంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తాను అనుకుని ఓకే నాకు నేనే బ్యాలెన్స్ చేసుకుని ఒక డెసిషన్కి వస్తాను, వద్దు పక్కన పెట్టేసి ఇంకో పని చూసుకుంటాను, కావాలి. ఇది ఎవడు మన కాదన్నా, ఎవడు నేను సక్సెస్ కాదన్నా, అవలేవు నువ్వన్నా, ఎవడు వెకిలిగా నవ్వినా, ఇది నేను ఫిక్స్ అయిపోయాను అవ్వాలని, ఇంకా దేన్ని కేర్ చేయను, ఎంత కష్టాలైనా పడతాను. ఎవడు వెకిలిగా చేసుకున్నా వాడికి వీలైతే సమాధానం చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే వాడికి సమాధానం చెప్పడం నా టార్గెట్ కాదు. నేను ఎదగడానికి వాడి వెకిలి నవ్వు కూడా నాకు హెల్ప్ అయింది అనుకుని అలా పాజిటివ్గా తీసుకోవడం ముందుగాడు. ఒక్కొక్కసారి సమాధానం చెప్పాల్సి వస్తుంది, వెకిలిగా నవ్వకూడదురా నువ్వు, నీ జాబ్ అది కాదు, నీ జీవితం గురించి చూడు, నన్ను చూసి ఏడవకరా అనేది
పక్కవాడు ఏడిపోయేందుకు నీకు, నీ నవ్వు గురించి ఆలోచించు. యా. అట్లాగా ఆలోచిస్తే చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలనిపిస్తుంది. లేకపోతే ఇలాగ అనేక మంది ఏదో అనుకో, ప్రతి వాడికి వెళ్ళి నువ్వు ఇలా అన్నావు నీకు ఆన్సర్, నువ్వు ఇలా అన్నావు నీకు ఆన్సర్. ఇదే మన బతుకు. మన బతుకు గురించి నిన్ను నువ్వు కంపేర్ చేసుకో. ఎప్పుడు నిన్న ఎలా ఉన్నావు, ఈవేళ ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉన్నావు, నీతో నువ్వు చేసుకో. వాడితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు అసంతృప్తే మిగులుతుంది. రేపు వాడిని దాటుతావు, వాడికంటే ఇంకొకటి తగులుతాడు రేపు. వాడు ఎప్పుడూ అసంతృప్తే. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, మామిడి పళ్ళు చెట్టు నిండా కాసాయి, అవి ఇంట్లో మొగ్గ పెట్టాడు. అవన్నీ రోజు ఇలా తెరిచి చూస్తూ ఉంటాడు. గడ్డి అవన్నీ వేసాడు అనమాట. కొంచెం ఆకుపచ్చ నుంచి పసుపచ్చ వస్తున్నాయి. రేపు మామిడి పళ్ళు మనకి అన్నాడు. రేపు మళ్ళీ ఇలా చూశాడు. ఈవేళ కాదే, రేపు కంపల్సరీ ఖాయం అయిపో అన్నాడు. రేపు మళ్ళీ తీశాడు. ఒకటి డాగు పడింది, కుళ్ళింది, మిగతావన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ వేళకి కాంప్రమైజ్ అవ్వదాం, కుళ్ళు పండు తినాలి. కుళ్ళు పండు ఏంటంటే మిగతావన్నీ రేపటి నుంచి మంచివే అన్నాడు. కుళ్ళు పండు వేస్ట్ చేయదు, మన చెట్టుకు కాసిందే అన్నాడు. కుళ్ళు పండు పెట్టాడు పెళ్ళడానికి, వాడు తిన్నాడు. రేపు చూస్తే ఇంకో పండు కుళ్ళింది. రోజు కుళ్ళు పండు, మొత్తం కుళ్ళు పండ్లే తిన్నాడు నెల్లాళ్ళు వాడు. అలాగా ఇంకొకరితో పోల్చుకున్నాం అనుకో, అంటే కుళ్ళుదనం గురించి, ఏడుపు గురించి చెప్తున్నాను. ఎప్పుడు ఇలాంటివే తినాల్సి వస్తుంది. ఇంకొకరితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు ఏడుపే, అసంతృప్తే. ఆడు బాగున్నాడు, ఆడు అనుకుంటే ఈడు బాగున్నాడు, నాకంటే ఈడు అయిపోయాడు, వాడేంటి అలా. ఎవరు బాగుంటుందా, నువ్వే బాగుండాలా? అందరూ నాశనం అయిపోవాలి, నేను ఒక్కడనే ఉండాలి. ఏం చేసుకుంటావు నువ్వు అక్కడ? అప్పుడు రూపాయి నోటుకి ఆకుకి తేడా ఏముంది? 2000 నోటుకేనో ఈ ఆకుకేనో. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది ఎవడు కనిపెట్టాడో కానీ అది అందరూ, అదే కొత్తగా క్రియేషన్ కాదు. ఈ వేదాల సారాంశం, ఈ ప్రవచనాల్లో ఎందులోచో మాట అది ఫ్రేమ్డ్గా పెట్టాడు వాడు. అలాగా మనతో మనం పోల్చుకుంటే మన ఎదుగుదల బాగుంటుంది. టోటల్గా ప్రతిరోజు బాగుంటుంది. నిన్నటికంటే ఈవేళ బాగుండాలనుకోండి, ఈవేళ బాగుంటుంది. ఇదే మాట రేపు కూడా అనుకున్నాం అనుకో, నిన్నటికంటే ఈవేళ బాగుండాలి, ఇంకో మెట్టు మళ్ళీ. అప్పుడు నిన్నటికంటే ఈవేళ బాగుంటుంది, రోజు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఫస్ట్ మీ కెరీర్ మీ బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి, నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అయ్యాను అన్నారు. ఏంటి, ఏం జరిగింది అక్కడ? వచ్చావు ఏం జరుగుతుంది, నాటకాల ఇలాంటి ఇంటర్వ్యూలు అదే భయం. అదేదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి. ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోట గారు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు నేనే పని మీద వచ్చాను అతనికి తెలియదు, అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు. మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం. నేను నాటక రచయితని, నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు, మా అసోసియేషనే కాకుండా. అలాగే కోట బ్యాంకు పోటీల్లో నా నాటకాలు వేసేవాడు. ఓకే. నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి. అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి, దాన్ని మేము ఆల్రెడీ అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం, అట్లా అట్లా బాగా పరిచయం, కలిసి నాటకాలు ఆడడం. అలాగ అప్పట్లో ఇంచుమించుగా ఒకే చోట ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, ఇంచుమించుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం. అట్లా అతను ఉన్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసని మా బ్రదర్తో అన్నప్పుడు, మనకి ఎవరో ఉండడం ఎందుకు, మన కోట మనవాడు అన్నాడు. అక్కడ ఉంటావు నువ్వు, అతని ఇంట్లో తినవు, అతను ఇంట్లో పడుకో, ఎక్కడో హోటల్లో ఏదో తీసుకుని రూమ్ తీసుకుని ఏదో ఉంటాం, తెలుసున్నవాడు మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు. ఉన్న వారం 10 రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా. అతనేదో అతని లోకంలో అతను ఉన్నాడు, మన లోకంలో మనం ఉన్నాం. మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు, వినడానికి అతనికి బిజీ. ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పలేదు. చెప్పాను కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు. ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రైటర్లు, ఎవరు పడితే వాళ్ళ డైరెక్టర్లు అలా ఉండేది కాదు. ఆల్రెడీ ఒక 5-6 రైటర్లు ఉంటే 7వ వాడు రావడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇది అవకాశం అంటే చాలా కష్టం.
అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు, చేద్దామని అనుకుని ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు. అతను రైటర్ కాదు కదా, పోనీ మా ఇద్దరికి పోటీ అనుకుంటే. అవును. ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు. అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు. నా గురించి నేను ఎందుకు వచ్చాను, ఏ ప్రయత్నాల్లో వచ్చాను, ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు. నేనేం నిన్నే నమ్ముకుని వచ్చానయ్యా అని నేను చెప్పలేదు. నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధేయపడలేదు. ఏదో మాట వరుసకు రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని నేను చెప్తూ ఉండేవాడిని. అతను విన్నట్టుండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో. మరి అతను చేయలేని పరిస్థితి. ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు. పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు. కథలు పట్టుకుంటే అందరూ రెండు చెప్పండి అంటారు. మన పేరు వేసినా, మన వాడుకున్నా, ఎక్స్ప్లైట్ చేసినా వినడం వింటారు. నేను డైలాగ్ రైటర్ అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ నువ్వు ఏమన్నా జంధ్యాలవనా, లేకపోతే ఆచార్య ఆత్రేయవనా, మణిపూడి వెంకటరమణవనా, ఎందుకు వింటారు, ఎలా వింటారు? ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త వాళ్ళకి. అప్పుడు డైరెక్టర్లకు కూడా రామగోపాల్ వర్మ గారి పుణ్యం అని పట్ట తర్వాత వచ్చారు. కానీ ఒక అసోసియేట్, ఒక కో డైరెక్టర్ ఏళ్ల తరబడి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో. అవును. మా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళ చాలామంది, 25 మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత. ఒక రకంగా అది మంచి పరిణామం కదా. ఆ ఫ్లోలో తర్వాత రైటర్స్, కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు, అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ. అంతకుముందు చాలా ఇబ్బంది. అక్కడికి వెళ్తే మనం, నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను ఒక నాటక రచయితను అయ్యి ఉండి, నాకు ఒక ఇమేజ్ ఉండి, ఒక ఫ్యామిలీ ఉండి, ఒక ఏదో చెయ్యాలని ఒక ధ్యేయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ మరి నాకంటే పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్కులు చేశారు. గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు, అదొక శిష్యరికం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే. కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా, నేను కొంచెం సున్నితత్వం, సెంటిమెంట్లు ఇవనుకో, నేను అలా వద్దనుకుని వెళ్ళాను. నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద వాళ్ళకి కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది. క్రాంతికుమార్ గారు, ఇంకా ఎలా పెద్ద డైరెక్టర్లకి, మా ఈవి గారికి కొన్ని సినిమాలకి నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి, నేను రాయలేను, ఇంకొకరి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెన్ను కదలదు నాకు అని సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను. అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా.